అందరికీ నమస్కారం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం కూడా చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సభ్యులతోటి కలిసి దాదాపుగా అరగంటకు పైగా కూడా వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పట్ల, అదే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా వారందరూ ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెలలో ప్లేనరీ సమావేశాల్లో మేబీ దాన్ని ఆవిర్భావ సదస్సుగా కూడా మార్చారు కాబట్టి ఆ ఆవిర్భావ సదస్సులో కూడా వారందరినీ చేర్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారో వారందరినీ కూడా రేపు ఆవిర్భావ సదస్సులో పార్టీలో చేర్చేందుకు కూడా జనసేన పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో వైసీపీ నుంచి కొంతమంది లీడర్స్ అందరూ కూడా టచ్ లోకి వచ్చారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి కొంతమందిని యాక్టివ్ చేస్తూ కొంతమందిని డియాక్టివ్ చేయడం జరిగింది. ఎవరినైతే జనసేన పార్టీ చేర్చుకుంటుందో వారందరితోటి కూడా పవన్ కళ్యాణ్ గారితో వారు మాట్లాడే విధంగా కూడా అధిష్టానం చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ క్రమంలో భాగంగా 2004లో బీజేపీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెండెం దొరబాబు గారు కుటుంబ సభ్యులతో కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. 2014 ఎన్నికల్లో కూడా పెండెం దొరబాబు గారు అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూడటం జరిగింది. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేవులో కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కూడా పెండెం దొరబాబుకి అక్కడ టికెట్ రాకపోవడంతో ఆయన కొంత మనస్తాపానికి గురై అప్పటి నుంచి కూడా వైసీపీలో కొంత డియాక్టివేట్ అయినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తన రాజకీయ భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీతోటే పవన్ కళ్యాణ్ గారి బాటలోనే పయనించాలి అని చెప్పి వారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వారికి తమ మద్దతు కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా రాబోయే రోజుల్లో భారీగా కూడా జనసేన పార్టీలో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పెండెం దొరబాబు వరకు, అదేవిధంగా ఆయన ఎందుకంటే 2 టైమ్స్ అక్కడ ఎమ్మెల్యే 2019లో ఆయన పిఠాపురంలో చేసినటువంటి కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయనకంటూ కొంత క్యాడర్ ఉంది కాబట్టి వారందరిని కూడా మరో వేదికగా కూడా వారందరినీ చేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.